ఇండస్ట్రీస్ ల్యాండ్ని మల్టిపుల్ జోన్లుగా మారిస్తే పర్యావరణానికి చాలా తీవ్రమైనటువంటి దెబ్బ తగులుతుంది అని చాలామంది పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అసలు ఎట్లాంటి ఇబ్బందులు ఉండొచ్చు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి జనాలకి కావచ్చు, పర్యావరణానికి ఎస్పెషల్గా ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేయబోతున్నారు అనేది చాలా విషయాల్ని మనతో పాటు లుబ్నా గారు ఉన్నారు, ఫేమస్ పర్యావరణవేత్త. ఆమెతోని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మేడం నమస్తే. మీరు చూసుంటారు జీవో అంతా కూడా. సో ఆ ఇండస్ట్రియల్ వాటిని భూములని మల్టిపుల్ జోన్లుగా మారిస్తే మేజర్గా వచ్చేటువంటి సమస్యలు ఏముంటాయి మేడం? చాలా వరకు ప్రకృతి మొత్తం ధ్వంసమైంది. ప్రకృతి ధ్వంసం అంటే మానవునికి ధ్వంసమైంది. సిటీ మొత్తంలో మనుషులు తిరగలేని పరిస్థితి. ఎందుకంటే మీరు మెట్రో ఏసీ వదలండి, లేకపోతే కార్ ఏసీ వదలండి, బయట మొత్తం పొల్యూటెడ్ అన్నమాట. అది మనం మధ్యలో సిటీ మధ్యలో ఉన్న నాలాలు, చెరువుల నుంచి గుప్పుమని వాసనలు, దాని తర్వాత ఏమో ట్రాన్స్పోర్ట్ పొల్యూషన్. సో మనము కేంద్రీకరించాల్సింది దేని మీద ప్రయారిటీస్ అన్నది ఉండాలి. అది మనకి సంవిధానం బాగా గైడ్ చేసింది అన్నమాట. గైడ్ చేయడంలో ఏం చేసింది, మీరు ఎప్పటికైనా ఇప్పుడు కొన్ని నాన్ నెగోషియబుల్స్ అంటూ పెట్టుకోవాలి మనం పాలసీ చేస్తున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, సంవిధానంలో ఏదైతే మన ప్రియాంబుల్ ఉన్నదో ఆ ప్రియాంబుల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అందులో ఎకానమీ గురించి చెప్పారు కదా, మరి సోషలిస్ట్గా ఉండాలి అనేసి. అయితే ఏంటి, దునియా మొత్తంలో ఇప్పుడు ఇండియా మొత్తం, తెలంగాణ మొత్తం ఏంటి, ద ఇన్కమ్ వెల్త్ డిస్పారిటీస్ అన్నవి ఎక్కువ అవుతున్నాయి. అంటే గరీబ్ ఇంకా గరీబ్ అవడము, అమీర్ ఇంకా అమీర్ అవడం అన్నది అది ఒక ప్రాబ్లం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాబ్లం. చుట్టుపక్కల దేశాలన్నింటిలో మనం రెవల్యూషన్స్ చూస్తూనే ఉన్నాము. సో దీన్ని మనం తీసుకొస్తున్న ఏ పాలసీ అయినా కానీ అది ఈ పారామీటర్ని సరిగ్గా ఉందా, ఇది ఒక నాన్ నెగోషియబుల్ పారామీటర్. అంటే ఈ డిస్పారిటీని పెంచుతుందా తగ్గుతుందా అది చూసుకోవాలా. రెండోది, పర్యావరణం గురించి చెప్పనిది లేదు. ప్రతి ఎకనామిక్ సమ్మిట్లో దునియా మొత్తంలో మాట్లాడుతున్నదంటే ఏం మాట్లాడుతున్నారా అంటే ఎన్విరాన్మెంట్, ఇకాలజీ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎకానమీ ఇప్పుడు దెబ్బతిన్నది, ముందు ఇంకా దెబ్బతింటది. ఎందుకు, పర్యావరణం దెబ్బతిన్నది కాబట్టి. ఇష్టారాజ్యంగా ప్రాఫిటీరింగ్ లో అట్లా ఎక్స్ట్రీమ్ క్యాపిటలిజంలోకి వెళ్ళిపోయాం మనం. సో ఇప్పుడు ఈ పాలసీ కానీ ఏ పాలసీతోనే కానీ ఏదైతే ఈ డిస్పారిటీస్ ఉన్నాయి కాకుండా ఎన్విరాన్మెంట్ పరంగా మనము ఈ పాలసీ ఎన్విరాన్మెంట్ ని ఇంకా నష్టపరుస్తుందా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ని మెరుగుపరుస్తుందా, తద్వారా మన మానవాళి జీవితము, తద్వారా బయోడైవర్సిటీ. ఎందుకంటే వాళ్ళే లేకపోతే మనం లేము, అది గుర్తుపెట్టుకోవాలా. మనం లేకపోయినా వాళ్ళు ఉండగలరు, వాళ్ళు లేకుండా మనం ఉండలేం, అది పాయింట్. సో ఇట్లాంటి ఈ ఎన్విరాన్మెంట్ వైజ్ గా, ఎకానమీ వైజ్ గా ఈ నాన్ నెగోషియబుల్స్ ని అది క్రాస్ చేస్తుందా అనేది చూసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మొత్తం యావత్ ఇండియాలో మనం ఒక మాట ఏం మాట్లాడుతున్నాం, భాగీదారీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎవరి దగ్గర ఎంత వెల్త్ ఉంది, ఏంటిది, ఎందుకు ఇట్లా ఉంది, ఎవరి దగ్గర ఎంత బ్యూరోక్రసీ పవర్ ఎంత ఉంది, పొలిటికల్ పవర్ ఎంత ఉంది, అట్లాగే బిజినెస్ పవర్ ఎంత ఉంది అనే కదా ఇప్పుడు మనం ఆడుతుంది. ఆనరబుల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు కూడా అదే అంటున్నారు. సో ఇట్లా ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది భాగీదారీ ఎటువైపు వెళ్తుంది, అటు మనం ఏమన్నా హౌస్ లేని వాళ్ళకి హౌసింగ్ ఇస్తున్నామా, లేకపోతే కొనుక్కొండయ్యా అని యూనిట్ వాళ్ళకి ఇస్తున్నామా, లేకపోతే ఆక్షన్ పెట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేది మన స్ట్రీట్ ఎకానమీని ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో, స్ట్రీట్ ఎకానమీలో ఉన్న ఠేలే ఆయన ఆక్షన్ చేస్తాడా, లేకపోతే అరబిందో లాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళే కదా ఆక్షన్ చేసి కొనడం. అక్కడ ఖానామేట్లో కానివ్వండి, కోకాపేటలో కానివ్వండి, ప్రతి చోట వీళ్ళే ఉన్నారు. ఈ ఫార్మా గల వాళ్ళు, వేరే రియల్ ఎస్టేట్ వాళ్ళు. సో వాళ్ళే మళ్ళీ ఇవి కొంటారా అంటే ఏమవుతుంది, మళ్ళీ ఆ అసెట్స్ అన్ని ఇంకా వేరే ఒక పాకెట్ లోకి వెళ్ళిపోతున్నాయి కదా. సో ఈ భాగీదారీ అన్నది కూడా మనం ఎక్కడెక్కడ చూస్తాము, ప్రైవేట్ పరం ఇట్లా చేస్తే లేదా. పైగా ఇంకొకటి ఏమవుతుంది అంటే, ఇట్లాగా ఇంకొక తీవ్రమైన పాయింట్ అంటే ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ఏమవుతుందంటే, ప్రతి చోట మనం ఒక గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని ఆక్షన్ చేయడం, ఆ ఆక్షన్ చేయగానే ఉన్నవాడు కొనడం, ఆ ఉన్నవాడు దాన్నేమో అంటే ఏంటి, గవర్నమెంట్ చేతి నుంచి ప్రైవేట్ హ్యాండ్స్కి వెళ్ళిపోయింది. ఆ ప్రైవేట్ హ్యాండ్స్ ఏమో వాళ్ళేమో వేరే కంపెనీలతో జాయింట్ వెంచర్లు చేసుకోవడం. ఇప్పుడు ఈ వేలం వేస్తాము అని అంటున్నారు. ఆ భూములని సిటీ అవుట్కట్స్కి, అవుటర్ రింగ్ రోడ్ అవతలకి తీసుకొని పోతాం, ఇక్కడ ఉన్న భూములను వేలమిస్తామంటున్నారు. దానివల్ల జనాలకు ఏమైనా లాభం ఉంటుందా, జనాలకు ఏమైనా లాభం అవుతుందా, లేదంటే ఇండస్ట్రీస్కి లాభం చేసేలా అనేది ఉంటుంది? ఇది చెప్తున్నాను నేను. ఇప్పుడు ఇండస్ట్రీస్లో కూడా మనకి స్ట్రీట్ ఎకానమీ ఉంది, తర్వాత నానో ఇండస్ట్రీస్ ఉన్నాయి, మైక్రో ఇండస్ట్రీస్ ఉన్నాయి. నేను ఇండస్ట్రీస్ అంటే మరి అన్ని ఇండస్ట్రీస్లోకి వస్తాయి. ఇప్పుడు గుడిమల్ కపూర్ వైపు వెళ్ళండి మీరు, ఘర్ ఘర్ ఏక్ ఇండస్ట్రీ అక్కడ.
సో ఇట్లాంటి చాలా కాటేజ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. సో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఇంకా అది అందులో కూడా మళ్ళీ ఈకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు. అంటే షుగర్ కేన్ పల్ప్ తో ఇవి చేయడం, షుగర్ కేన్ పిచ్చి ఉంటుంది కదా, దాంతో ప్లేట్ చేయడం. ఎందుకంటే అవి నేను కొన్నాను కాబట్టి ఆ ఇండస్ట్రీ గురించి తెలుసు నాకు. అట్లాగే ఆకుతో చేస్తున్నారు, అట్లాగే కాటేజ్ ఇండస్ట్రీస్, అట్లాగే దునియా మొత్తంకి మనం ఖాదీ ఇండస్ట్రీ ఇవ్వాలా. అసలు మనం అసలు దాన్ని ఎంతో ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఇండస్ట్రీ అది. ఎందుకంటే చాలా ఈకో ఫ్రెండ్లీ, దునియా మొత్తంకి వాళ్ళ దగ్గర లేనిది మనం ఇవ్వగలిగేది అట్లాంటి ఇండస్ట్రీస్ రావాలి అంటాను నేను. అవి నాన్ పొల్యూటెంట్ ఇండస్ట్రీస్. ఇవి పెద్ద పెద్ద టెక్స్టైల్స్ ఏవైతే ఇప్పుడు వరంగల్ దగ్గరకు వచ్చిందో అది హైలీ పొల్యూటెంట్ ఇండస్ట్రీ అది. మరి మనం ఇంకా మనము పర్యావరణం మొత్తం మునుగుతున్నాం మనం. నేను చెప్తుంది కదండి, ఇప్పుడు ప్రతి ఎకనామిక్ సమిట్ లో ఎన్విరాన్మెంట్ కాకుండా, ఇకాలజీ కాకుండా మాట్లాడలేకపోతున్నారు కదా. అది సరిపోదా మనకి ఎన్విరాన్మెంట్ పరంగా అని చెప్పే ఊరికి ఎన్విరాన్మెంట్ రాయడం కాదు. వాట్ ఈస్ దిస్ అంటే ఏదైతే నేను నాన్ నెగోషియబుల్స్ చెప్పాను కదా, అవి ఒక జల్లెడలాగా పెట్టాలా. ఈ పాలసీ ఆ జల్లెడ నుంచి నేను చెప్పిన నాన్ నెగోషియబుల్స్ నేను చెప్పడం అంటే నేను సంవిధానం నుంచి డిరైవ్ చేసిన నాన్ నెగోషియబుల్స్ అన్న జల్లెడ నుంచి ఆ పాలసీ వెళ్ళిందా, ఇట్ ఈస్ గుడ్, ఎస్ థమ్స్ అప్. లేదు వెళ్ళట్లేదు అంటే ఆలోచించుకోవాలా, మళ్ళీ భర్జన చేసుకోవాలా, మంథన్ చేసుకోవాలా. వీ హ్యావ్ టు డిస్కస్, మ్యూచువల్లీ డిస్కస్ చేయాలా, ప్రజల్ని తీసుకోవాలా, ఎక్స్పర్ట్స్ని తీసుకోవాలా. తెలంగాణలో జ్ఞానానికి, ఎక్స్పర్టైజ్కి ఏ ఫీల్డ్లో కూడా అసలు కొరతే లేదు. ఆ జ్ఞానం అన్నిటినీ మనం పూల్ చేసుకొని మనం కొంచెం బయట కన్సల్టెన్సీ దూరాలు పెట్టి మనము, ఎందుకంటే వాళ్ళకి మన టైరే ఎందుకు తెలుస్తుంది, వాళ్ళ అవసరం ఏముంది, మన దగ్గర మనం ఎంతో జ్ఞానం ఉంది మనకి. సో ఆనెస్ట్గా, ట్రాన్స్పరెంట్గా ఇవన్నీ చేయాలి. చేస్తే మటుకు సూపర్గా మనం చేసుకోవచ్చు అన్నమాట. అట్లా ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిన వాటిని కూడా ఏం చేయాలా, అక్కడ ఏమొస్తే మంచిది, ఎవరికి ఇవ్వాలి, అక్కడ ఏ ఇండస్ట్రీస్ అభివృద్ధి రావాలా, ఇవన్నీ ఆలోచించుకోవాలి మనం. అంటే ఇంకొక చర్చ కూడా జరుగుతుంది, వాటిని ఆ ఇండస్ట్రీస్ వాళ్ళకే ఇవ్వాల్సిన అవసరం ఏముంది తక్కువ రేటుకి, అక్కడ స్కూల్స్ కానీ లేకపోతే వేరేవి కూడా కట్టొచ్చు కదా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అది ఆ భూములన్నీ ఇప్పుడు సిటీలోకి వచ్చినాయి, అట్లా దానికి ఉపయోగించుకోవచ్చు కదా, వీళ్ళకి ఎందుకు వేలం ఇస్తున్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే నేను ఎక్కువగా అక్కడికి వెల్ఫేర్వి రావాలంటానండి నేను. ఎందుకంటే వెల్ఫేర్వి వస్తేనే అక్కడ ఎక్కువ మందికి ఒక అంటే స్థాయి పెరగడం, స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ పెరగాలి కదా. స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అక్కడ మనం ఒక అపార్ట్మెంట్స్ కోసం ఒక క్యాపిటలిస్ట్కి ఇచ్చేస్తే, ఒక పెద్ద పెద్ద బిల్డర్స్కి ఇస్తే ఎంతమంది స్టాండర్డ్ పెరుగుతుంది అక్కడ. అదే బిల్డర్ ఎవడైతే వెస్ట్ లో సర్వనాశనం చేసిండో ఇప్పుడు ఇస్తున్న దాంట్లో కూడా ఆయన అదే బిల్డర్ కొంటాడు కదా. మరి ఆప్షన్లు ఎవరు కొంటున్నారు ఎక్కువగా, ప్రజలకు ఎక్కడుంది అక్కడ ఊరట. వీళ్ళు ఇఫ్ ఇట్ ఈస్ ఇప్పుడు సింగపూర్ కూడా నేను పబ్లిక్ పాలసీ కింద సింగపూర్ కూడా వెళ్ళి వచ్చాను నేను. సింగపూర్లో మేజర్ హౌసింగ్ అన్నది మొత్తం గవర్నమెంట్ టేకప్ చేసుకుంది. అక్కడ టేకప్ చేసుకొని వాళ్ళు ఇంకా ఆ పబ్లిక్ హౌసింగ్లో ప్రతి ఒక్కళ్ళకి, అంటే ప్రతి చోట ఇక్కడ గెట్వైజేషన్ కాకుండా ప్రతి పబ్లిక్ హౌసింగ్ దాంట్లో అందరూ మిక్స్డ్ పాపులేషన్ చూస్తున్నారు వాళ్ళు. ఆ రకంగా ఆ లెవెల్లో ఉంది వాళ్ళ పాలసీ. సో ఇట్లా సోషల్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా మనం ఇంకా ఈగాలిటేరియన్ సొసైటీ అంటే ఎక్కువ ఈక్వల్ అప్లికేషన్ ఆఫ్ లా అన్నది, ఈక్వాలిటీ ఆఫ్ లా అన్నది, ఇవన్నీ అంటే సిస్టంలో ప్రతి మనిషికి మధ్య ట్రస్ట్ పెరగాలండి. ఆ ట్రస్ట్ ఏంటి, ఈ సిస్టమ్ నుంచి నాకు ఎప్పటికీ నాకు అన్యాయం జరగదు బై, ఎందుకంటే నా సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉంది, నాకు ఎవడని పక్కన ఏమైనా చేస్తే నా సిస్టమ్ నాకుంది. ఈ భరోసా ఈ రోజు మనిషికి ఉందా? ఈ సిస్టమ్ని ఇట్లా ట్విస్ట్ చేసేది ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అంటే ధనుకుడు ధనికుడు అవడం, పేదవాడు పేదవాడు అవడం, ప్రతిదీ ఇన్ఫ్లేషన్ రావడం, కరప్షన్ ఉండడం, కరప్షన్ జీరో పొల్యూషన్, ఇవి మన నినాదాలై ఉండి ఆ రకంగా మనము సొసైటీ మొత్తం పైకి వచ్చేటట్టు ఆ రకంగా మనం ఉండాలి. ఒక కొత్త ఊపిరి రావాలా. ఎందుకంటే దునియా మన వైపు తిరగాలి అంటే మనం వాళ్ళలాగే చేస్తుంటే దునియా మన వైపు ఎందుకు వస్తుంది? మనం వెరైటీగా చేయాలి కదా. మన ఇండియన్ వెరైటీ ఏంటి? ఒక న్యాచురలైజేషన్. మన బట్ట కూడా మనం గాంధీ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం? బట్ట కూడా న్యాచురలే కదండి మనది, ఖాదీ అన్నది. ఆ చరకా తిప్పి అవి ఆ బట్ట తీసుకుంటే అది అసలు దానికి రవ్వంత హాని లేదు పర్యావరణానికి.
మరి అట్లాగా మనము దునియాకి నేడు సమాధానం వెతుకుతుంది దేనికోసం వీ వాంట్ ఈకో ఫ్రెండ్లీ ఇండస్ట్రీస్, వీ వాంట్ ప్రతి స్టెప్ మనది ఈకో ఫ్రెండ్లీగా పర్యావరణానికి హానికరం కాకుండా పైగా పర్యావరణానికి మేలు చేసేదిగా ఉండాలి అని దునియా తహతహలాడుతుంది. ఇప్పుడు ఢిల్లీలో చూడండి ఏక్యూ ఎంత పెరిగిపోయింది, వాళ్ళు 10-15 years కట్ చేసేయండి. పిల్లలు ఢిల్లీకి వెళ్ళి పిల్లలు ఇప్పుడు హాస్పిటల్స్ లో ఉన్నారు, ఎందుకంటే 2 years లో వాళ్ళకి ఆస్తమా వచ్చేసింది, లేనిపోని ఆస్తమాలు వస్తున్నాయి. మనం హైదరాబాద్ ని అట్లా చేసుకోకూడదు కదా. సో వాట్ ఈస్ ది స్టెప్స్ టువర్డ్స్ దట్, అలా చూసుకోవాలి మనం. సో డెఫినెట్లీ వైడ్ డిస్కషన్ ఈజ్ నెసెసరీ. నేను చెప్పడం అని కాదు, చాలా మంది ఈ సంవిధానంలో ఉన్న ఈ ప్రియాంబల్లో ఉన్న ఈ బేసిక్ స్ట్రక్చర్ వైపు మనం వెళ్తున్నామా లేదా, వెళ్ళట్లేదా, అయితే పాలసీ మార్చాలా, పాలసీలు ఇంకా మార్పులు తీసుకురావాలా, మళ్ళీ వెళ్ళి చూడాలా, ఈ వస్తున్నామా సంవిధానం బేసిక్ స్ట్రక్చర్ ప్రియాంబల్ వైపు ఉన్నామా లేదా, ఈ ఎకానమీది కానీ ఈ ఎన్విరాన్మెంట్ది కానీ ఈ భాగీదారీది కానీ వెళ్ళట్లేదంటే టక్రాదా హైతో ఫిర్సే మళ్ళీ మంతన్ చేసుకోవాలా. అలా చేసుకుని తప్పేమీ లేదు. దిస్ షుడ్ బి ద అప్రోచ్ అంటాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ.